నిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా. ఈ పాట కళ్ళు మూసుకుని వింటే చెవుల్లో అమృతం, కళ్ళు తెరిచి చూస్తే వెండితెరపై ఒక అద్భుతమైన పెయింటింగ్. కొన్ని పాటలు వినడానికి మాత్రమే బాగుంటాయి, కానీ ఈ పాట వింటుంటే ఒళ్ళు మరిచి ఊగిపోవాలనిపిస్తుంది. మనసులో ఏదో తెలియని మత్తు కమ్ముకుంటుంది. తెలుగు సినిమా హిస్టరీలో ఎప్పటికీ వెంటాడే ఆ దృశ్య కావ్యమే భారతీరాజా గారి మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ. వేటూరి గారు అల్లిన అక్షరాల తోట ఇది. మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ. నిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా. ఎంత సరళమైన పదాలు, కానీ ఎంత గాఢమైన అర్థం. ఆకాశంలో సూర్యుడు రాగానే కోనేట్లో తామరలు విచ్చుకున్నాయట. అంటే ప్రియుడి రాకతో ఆ పల్లెపిల్ల మనసు వికసించిందని అర్థం. మొగ్గ తుంచుకుంటే మొగమాటాల, బుగ్గ దాచుకుంటే బులపాటాల అంటూ పడుచు వయసులోని సిగ్గును ఆరాటాన్ని వేటూరి గారు గుండెకు హత్తుకునేలా రాశారు. ఈ పాట పల్లవించడం అంటే ముద్దుకే పొద్దు పొడిచినట్లుంటుంది. ఇక ఈ సాహిత్యానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు అందించిన రాగాలు తామర మొగ్గలై ప్రతి పదంలోనూ విచ్చుకుంటాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గళంలోని వెచ్చదనం, వాణి జయరాం గారి ఆలాపన మనసు కొలనులో అమృతాన్ని కురిపిస్తాయి. లలలలలలలలల అని వాణి జయరాం అంటుంటే గిలిగింతలతో పులకింతలతో ఒళ్ళు మరిచిపోవాల్సిందే. ఇందులో వెస్ట్రన్ హంగులు లేవు, కేవలం మన మట్టి వాసన, పల్లెటూరి పడవ నడిపే లయ మాత్రమే వినిపిస్తాయి. మండే ఎండలను కూడా అందమైన రంగవల్లులుగా, పూల జల్లులుగా మార్చిన సంగీతం ఇది. కానీ ఈ అద్భుతమైన పాటను వెండితెరపై సజీవంగా నిలిపింది మాత్రం దర్శకుడు భారతీరాజా గారి దృశ్య మాయ. సినిమా అంటే 4 గోడల మధ్య షూటింగ్ కాదు, ప్రకృతి మధ్యలోనే సినిమా ప్రాణం ఉంటుందని నమ్మిన క్రియేటర్ ఆయన. ఈ పాటలో యాక్షన్ అంటే ఫైట్స్ కావు, నటీ నటుల కళ్ళల్లోని భావాలు, కంటి కోలాటాలు, జంట పేరంటాలు చేసుకునేలా హీరో హీరోయిన్ల చూపులను నవ్వులను చాలా న్యాచురల్గా కెమెరాలో బంధించారు. రామచిలుకలు, ప్రేమ మొలకలు, తోడుండే గోరింకలు ఇవన్నీ చూస్తుంటే మనం ఒక సినిమా చూడడం లేదు, ఒక పల్లెటూరి జీవితాన్ని అనుభవిస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. పాట ముగిసినా ఆ పాటే పల్లెటూరి జ్ఞాపకంగా మన వెంట పడుతూ ఉంటుంది. సినిమాను మట్టికి, మనసుల ప్రేమకు అంత దగ్గరగా తీసుకెళ్లిన గ్రేట్ డైరెక్టర్ భారతీరాజా గారికి నివాళిగా ఈ 4 మాటలు. ఈ మిన్నేటి సూర్యుడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.